మాజీ సీఎం జగన్ మీద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చంద్రబాబు నైజం అయితే అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజమని అన్నారు. నాడు అడ్డుకోవాలని చూసిన వారే నేడు తమ వల్ల ఎయిర్పోర్ట్ పూర్తయిందని చెప్పి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎర్రబస్సు రాని గ్రామాలకు ఎయిర్ బస్ ఎందుకని జగన్ ప్రశ్నిస్తే అదే ప్రాంతానికి ఎయిర్ బస్ ను తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి కొనియాడారు. వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు, తప్పు లేదు. కానీ మీరు చేసిందేదో అక్విజిషన్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక లేకపోతే రైతుకు న్యాయం జరిగే విధంగా చేయకుండా చాలా దుర్మార్గమైన పని చేశారనే సంగతి మనకు తెలిసిందే. అది ఈరోజు వాళ్ళు టీటూలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కానీ ట్వీట్ పెట్టుకొని వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు, తప్పు లేదు. కానీ మీరు చేసిందేదో మీ మనస్సాక్షి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఈ వీడియోలు ఏవి అబద్ధాలు కాదు, స్వయాన ఆయన మాట్లాడిన మాటలే. ఇది కన్నా ఇంకో విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఎలక్షన్స్ ముందు. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందే ఆయన చెప్పడం జరిగింది అనేక సార్లు, నేను ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచబోమని చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ప్రభుత్వ 18 మాసాలుగా ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఎలక్ట్రిసిటీ పర్చేజు వినియోగం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఎడిషనల్ బర్డన్ ఉందో అది ప్రజలకి భారం కాకుండా ప్రభుత్వం భరించిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సుమారు 1000 కోట్ల పైన రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఆ బాధ్యత ఏది కూడా భారం కాకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది పెంచకుండా చేయడం జరిగింది.